ఈరోజు ఇంకో సింపుల్ అండ్ ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్‌తో మీ ముందుకొచ్చేసానండి. ఇదొచ్చేసి రాగి దోస అనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. నేనైతే అల్లం పచ్చడితో సర్వ్ చేసుకుంటున్నాను. ఏ చట్నీతో అయినా చాలా బావుంటుంది. 1 కప్ రాగి పిండికి హాఫ్ కప్ బొంబాయి రవ్వ తీసుకోవాలి. నేను నాకు 3 అంష్‌కే చేస్తున్నాను. సో, అందుకనే నేను 1/4 కప్పే తీసుకున్నాననమాట బొంబాయి రవ్వ. హాఫ్ కప్ తీసుకున్నాను రాగి పిండి. బుజ్జిగాడేమో ఫుల్ ఏడుస్తూ ఉన్నాడు. సో, ఇదంతా పిండిని మంచిగా మిక్స్ చేసుకొని వాటర్‌లో ఒక సైడ్‌కైతే పెట్టేసుకున్నాను. అండ్ ఈ గ్యాప్‌లో క్యాబేజ్, క్యాప్సికమ్ అండ్ అలానే స్పినాచ్ యాడ్ చేసుకుంటున్నాను. ఏదో ఒక లీఫీ వెజిటబుల్ యాడ్ చేస్తా అనమాట. ఐదర్ స్పినాచ్ కానీ లేదంటే మెంతికూర కానీ. డైలీ తినడం కష్టం కాబట్టి ఏదో ఒక విధంగా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తానండి. సో, నానిపోయిన రాగి పిండి అండ్ అలానే బొంబాయి రవ్వని మిక్సీ చేస్తున్నాననమాట. గ్రైండ్ చేస్తే మంచి స్మూత్ పేస్ట్ అయిపోతుంది. సో, వెజిటబుల్స్ దాంట్లో యాడ్ చేసేసి ఇంకా సాల్ట్ యాడ్ చేసి మనం మంచిగా దోసలా వేసేసుకోవటమే. చిన్నోడికైతే ఘీ యాడ్ చేస్తాను. నేనైతే ఆయిల్ యాడ్ చేసుకున్నాను.